తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు త్వరలోనే నగారా మోగనుంది. కొత్త ఓటరు జాబితాను ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి చేయాలని సీఎం సూచించారు. జాబితా రాగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. కులగణన పూర్తయిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్కు వినతి పత్రం ఇచ్చారు విహెచ్. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ ఎన్నికలపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడానికి ఉన్న ఆటంకాలేంటని ప్రశ్నించారు. ఈసీఐ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నూతన ఓటర్ల జాబితా రావాల్సిందని అధికారులు తెలిపారు. అందుకు ఎంత సమయం పడుతుందో కూడా సీఎంకు వివరించారు. ఇప్పటికే 2 రాష్ట్రాలకు ఈసీఐ జాబితా పంపిందని, మనతో పాటు మరో 6 రాష్ట్రాలకు మరో వారంలో జాబితాలు పంపిస్తుందని అధికారులు సమాచారం ఇచ్చారు. జాబితా రాగానే వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. వారం లోపే ఆయా స్థానిక సంస్థలకు తగినట్లుగా ఓటర్ల జాబితాలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఓటర్ జాబితా పూర్తయిన వెంటనే నిర్దిష్ట గడువులోగా రిపోర్ట్ ఇవ్వాలని బీసీ కమిషన్ కు సూచించారు. బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. మరోవైపు సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. కులగణన పూర్తయిన తరువాతే పంచాయతీరాజ్ ఎన్నికలకు వెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం ఇచ్చారు విహెచ్. కులగణన తరువాత పంచాయతీరాజ్ ఎన్నికలకు వెళ్తే బీసీలకు న్యాయం జరుగుతుందని విహెచ్ అన్నారు.